వెల్కమ్ టు ఐ న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. పరేడ్ మైదానంలో సభను ప్రశాంతంగా నిర్వహించడానికి దాదాపుగా 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి డ్రోన్లు, కెమెరాలు, బ్యాగ్లను తీసుకురావడంపై నిషేధాన్ని విధించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పరేడ్ మైదాన పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ట్రాఫిక్ ఆంక్షల సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. రోడ్ల మీద ఎక్కడైనా వాహనాలను పార్కింగ్ చేస్తే వాటిని వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రధాని సభకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా 12 పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశారు. వాహనదారులు పార్కింగ్ ప్రదేశాలను సులభంగా గుర్తించేందుకు వీలుగా అక్కడ QR కోడ్లను అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. పరేడ్ మైదానంలో సభను ప్రశాంతంగా నిర్వహించడానికి దాదాపుగా 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి డ్రోన్లు, కెమెరాలు, బ్యాగ్లను తీసుకురావడంపై నిషేధం విధించారు. మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు పరేడ్ మైదాన పరిసరాలు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ట్రాఫిక్ ఆంక్షల సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. రోడ్ల మీద ఎక్కడైనా వాహనాలను పార్కింగ్ చేస్తే వాటిని వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రధాని సభకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా 12 పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశారు. వాహనదారులు పార్కింగ్ ప్రదేశాలను సులభంగా గుర్తించేందుకు వీలుగా అక్కడ QR కోడ్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రధాని మోదీ తెలంగాణకు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా మనం చూస్తూనే ఉన్నామంటే 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా కూడా బాధ్యతలు చేపట్టాక తెలంగాణకు, హైదరాబాద్కు ప్రధాని మోదీ రావడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ లో పలు ప్రాజెక్టుల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, అలాగే సికింద్రాబాద్ లో భారీ బహిరంగ సభ ఉంటుంది. ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం 6:30 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కూడా ఈ సభ ఉండబోతుంది. నేపథ్యంలోనే హైదరాబాద్ లోని ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు చాలా వరకు కూడా అమల్లోకి ఉండనున్నాయి. పరేడ్ మైదానంలో సభను ప్రశాంతంగా నిర్వహించడానికి దాదాపుగా ఇప్పటికే 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తును అక్కడ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి డ్రోన్లు, కెమెరాలు, బ్యాగ్లను తీసుకురావడం పైన కూడా నిషేధాన్ని విధించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా పరేడ్ మైదాన పరిసరాలు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి ఉండనున్నాయి. ఇక ఆంక్షల సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని కూడా ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే సూచించారు. ఇంకా రోడ్ల మీద ఎక్కడికైనా కూడా ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తే వాటిని కూడా సీజ్ చేస్తామంటూ కూడా హెచ్చరించారు. ఇక ప్రధాని సభకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి 12 ప్రదేశాలను కూడా సిద్ధం చేశారు. వాహనదారులు పార్కింగ్ ప్రదేశాలు సులభంగా గుర్తించడానికి ఒక QR కోడ్ను అక్కడ అమల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. రైట్, ప్రధాని మోదీ టూర్ సందర్భంగా కూడా సిటీలో పలు ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు